కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేస్తూ విజయాలను తలకిందులు చేసే కీలక ప్రాంతమైన ఉత్తరాంధ్రపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి పదవీ కాలం 3 ఏళ్లున్నప్పటికీ హఠాత్తుగా ఎంపీ పదవికి వైసీపీకి ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఉత్తరాంధ్రలో కీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాదరావు, పేర్ని నాని వంటి వారిని ఆ స్థానంలో భర్తీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వీరందరినీ కాదని వైసీపీ అధినేత జగన్ కొత్త వ్యక్తిని తెర మీదకు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించారు. గతంలో వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా ఎన్నికైన కొత్తల్లో పార్టీ నేతలతో దూకుడుగా వ్యవహరించడంతో ఆయన పట్ల కార్యకర్తల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడంతో పార్టీని ఉత్తరాంధ్రలో ముందుకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యారని ఆయన్ని కూడా పార్టీ పక్కన పెట్టింది. తరువాత మరోసారి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి పగ్గాలు తీసుకోవడం, వైసీపీ పాత కార్యాలయాన్ని పునఃప్రారంభించడం, విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా అమర్నాథ్ ఎన్నికవడం వెంటనే జరిగాయి. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో ఉన్నట్టుండి వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసి సంచలనం రేపారు. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కురసాల కన్నబాబు పేరును ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా జగన్ ప్రకటించారు. దీంతో కన్నబాబు పార్టీ జిల్లా అధ్యక్ష స్థానం నుంచి తప్పుకొని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ వైసీపీ అధ్యక్షుడి స్థానంలో మాజీ మంత్రి, తుని నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ దాడిశెట్టి రాజాతో భర్తీ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన సాధారణ వ్యక్తిని ఉత్తరాంధ్ర ప్రాంతాల రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ గా పనిచేసిన కురసాల కన్నబాబుకు ఇక్కడ ప్రజలతో మమేకమైన వ్యక్తి అని, కార్యకర్తల సమస్యలు తెలిసిన వ్యక్తి కోఆర్డినేటర్ గా ఎన్నికవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీకి నూతన జోష్ను అందించడానికి ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబుని ఎన్నికచేయడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడేందుకు పెందుర్తి మాజీ శాసనసభ్యులు అదిబ్రాజ్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి వైసీపీ పార్టీని మళ్ళీ ఫుల్ డోస్లో నడిపించేందుకు కురసాల కన్నబాబుని తీసుకురావడం జరిగింది? కురసాల కన్నబాబు గారి నియామకం కోసం పార్టీ పరంగా ఆదేశాలు కూడా రావడం జరిగింది. అందరికీ కూడా తెలిసిన విషయం. చాలా సంతోషం. ఎందుకంటే కురసాల కన్నబాబు గారు అనేటువంటి వ్యక్తి నేరుగా ప్రజల నుంచి ఒక సామాన్య జర్నలిస్ట్ దగ్గర నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ పూర్తిగా ప్రజలు, కార్యకర్త తాలూకా కష్టాలు, మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తిని ఈరోజు మనకి ఇక్కడ విశాఖపట్నం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్గా వేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా కూడా చేసినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరితోని కూడా ఆయనకు పరిచయాలు అవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని చాలా మృదు స్వభావి, ఎక్కడా కూడా కోపం అనేటువంటిది ఆయన మొహంలో ఎప్పుడు కూడా కనబడదు. అందరినీ చక్కగా పలకరించేటువంటి వ్యక్తి ఇవాళ రావడం అనేటువంటి చాలా ఆనందదాయకం. ఇవాళ మరి ఏదైతే గతంలో కూడా మనకు అనేక సందర్భాల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ అనేక కార్యక్రమాలకు కూడా మొన్న జరిగినటువంటి మన బొత్స సత్యనారాయణ గారి ఎమ్మెల్సీ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో కూడా ఆయన ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని వర్క్ చేయడం, ఈ ప్రాంతంలో ప్రజలందరితో కూడా బాగా అనుబంధం ఉన్నటువంటి చాలా మంచి మెసేజ్ ఇదైతే. ఇలాంటి టైంలో కార్యకర్తల మనోభావాలు, కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా రావడం అంటే చాలా సంతోషం. వైసీపీ అధినేత జగన్ కొన్నాళ్లుగా స్తబ్దంగా ఉండి తిరిగి పార్టీ నిర్మాణ ప్రక్రియ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. జగన్ 2.0 కార్యాచరణలో భాగంగా గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల కోసం పోరాటం చేయడం, మాజీ ఎమ్మెల్యే వంశీని పరామర్శించడం, ఇప్పుడు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ను నియమించడం జరిగాయి. అయితే కన్నబాబు నేతృత్వంలో ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీ తిరిగి పుంజుకోనుందా? కార్యకర్తలు, పార్టీ నేతలు సమైక్యంగా ముందుకు సాగి 2029 ఎలక్షన్స్ లో వైసీపీకి తిరిగి అధికారం కట్టబెడతారా లేదా అన్నది వేచి చూద్దాం.